ఓకే. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చూసాం? ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ MCAP. ఓకే, సో ఫ్రీ ఫ్లోట్ MCAP అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ షేర్స్ విచ్ ఆర్ రెడీలీ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఇంటూ దేర్ ప్రైస్. దేర్ ప్రైస్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీ ఫ్లోట్ MCAP. ఓకే, ఒక హెడ్డింగ్ పెట్టుకోండి. స్టాక్ మార్కెట్ ఇండెక్స్. స్టాక్ మార్కెట్ ఇండెక్స్. స్టాక్ మార్కెట్ ఇండెక్స్. Stock market index. Stock market stock market index. Stock market index. Okay, సో జనరల్గా స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి అని అంటే ఒక ఎకానమీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎకానమీలో బిగ్ బిగ్ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చెప్పడానికి ప్రతి కంట్రీ తీసుకొచ్చే ఇండెక్స్ ఏంటి అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్. ఇది ప్రతి దానికి ఉంటుంది. ఇండియాకి ఉంటుంది, యుఎస్ఏకి ఉంటుంది, ఆస్ట్రేలియాకి ఉంటుంది, కెనడాకి ఉంటుంది, ప్రతి దానికి ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి కంట్రీస్ కంపేర్ చేసుకుంటాయి. ఎలా అని అంటే, హే ఇండియా, నీ టాప్ 10 కంట్రీస్ యొక్క ర్యాంకింగ్ ఎలా ఉంది, ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్పి ఇండియాని అడిగితే వెంటనే ఇండియా ఏం చేస్తుంది అంటే ఈ SMIని యూజ్ చేసుకొని టాప్ 10 కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ క్యాల్కులేట్ చేసి యూఎస్ఏకి చెప్తుంది. వెంటనే యూఎస్ఏ చెప్తుంది, ఓ నీది 10,000 నాది 8,000, సో ఐ విల్ ఇన్వెస్ట్ ఇన్ యువర్ కంట్రీ. సో ఎప్పుడైనా కూడా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, డెవలపింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో డెవలపింగ్ కంట్రీస్లో జనాలు ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఆల్రెడీ చెప్పానా ఎక్కడ? FPI, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇండెక్స్. సిమిలర్లీ దిస్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, సో ఇందులో చెప్పినప్పుడు మీకు చెప్పాను నేను, ఎప్పుడైతే మనం డెవలపింగ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తామో విల్ గెట్ రిటర్న్స్ అప్ టు 10 to 12%. ఎప్పుడైతే డెవలప్డ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తామో విల్ మేర్లీ గెట్ అరౌండ్ 3%, 4%. సో ఆబ్వియస్గా ఇన్వెస్టర్స్కి ఏం కావాలి? హై రేట్ ఆఫ్ రిటర్న్స్. సో వెన్ దే ఆర్ లుకింగ్ ఫర్ హై రేట్ ఆఫ్ రిటర్న్స్, ఆబ్వియస్లీ వాళ్ళు డెవలపింగ్ కంట్రీస్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటారు. బట్ ఇన్వెస్ట్ చేసే ముందు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ కంట్రీస్లో కంపెనీస్ అనేవి ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది చూస్తారనమాట. ఓకే, దీనికోసం మన BSE, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, NSE, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఓకే, ఏషియాస్ ఫస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ 1875 అండ్ హెడ్ క్వార్టర్స్ ముంబై. దిస్ ఈజ్ 1992 హెడ్ క్వార్టర్స్ ముంబై. సో ఇదేం చేస్తుంది అని అంటే సెన్సెక్స్ అనే ఒక ఇండెక్స్ తీసుకొస్తుందండి. సెన్సెక్స్ అనే ఒక ఇండెక్స్ తీసుకొస్తుంది అనమాట. సో ఈ సెన్సెక్స్ లో ఏం చేస్తుంది అని అంటే, అలానే ఇది కూడా చూడండి, NSE ఏం తీసుకొస్తుంది అంటే నిఫ్టీ. ఓకే, NSE ఏం తీసుకొస్తుంది? నిఫ్టీ. ఓకే, ఇప్పుడు వీళ్ళిద్దరు ఏం చేస్తారని అంటే సెన్సెక్స్ ఇండెక్స్ లో వీళ్ళు ఫస్ట్ కంపెనీస్ ని అరేంజ్ చేస్తారండి. ప్రతి దానికి ఒక ర్యాంక్ ఇస్తారు. ప్రతి దానికి ఒక ర్యాంక్ ఇస్తారు. సో ఫస్ట్ ర్యాంక్ ఎలా ఇస్తారని అంటే నీ వాల్యూని బట్టి. ఎలా? నీ వాల్యూని బట్టి. సో వాల్యూని కనుక్కోవడానికి మన దగ్గర 2 టూల్స్ ఉన్నాయి. ఒకటి MCAP, మార్కెట్ క్యాపిటలైజేషన్. నీ షేర్స్ మార్కెట్లో ఎంత ఉన్నాయో చూడు, ఇంటూ దాని ప్రైస్ ఎంతో చూడు. సో దిస్ విల్ గివ్ యూ పొటెన్షియల్ వాల్యూ ఆఫ్ యువర్ కంపెనీ ఆర్ మాక్సిమం వాల్యూ ఆఫ్ యువర్ కంపెనీ. సెకండ్ వన్ ఈజ్ ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. మార్కెట్లో ఎన్ని షేర్స్ ఉన్నాయో చూడు, ఇంటూ ప్రైస్ చే. దిస్ విల్ గివ్ యూ యాక్చువల్ వాల్యూ ఆఫ్ యువర్ కంపెనీ. యాక్చువల్ వాల్యూ ఆఫ్ యువర్ కంపెనీ. సో ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకుంటారు ఎవరైనా? యాక్చువల్ వాల్యూ. పొటెన్షియల్ వాల్యూ ఎవరికి కావాలి? యాక్చువల్ వాల్యూ ఎంత ఉందో దాన్నే చూస్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఏం చేస్తారని అంటే సెన్సెక్స్ లో కానీ నిఫ్టీలో కానీ వీళ్ళు చేసేది ఏంటి అని అంటే కంపెనీని ర్యాంకులు ఇస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ A ప్రైవేట్ లిమిటెడ్, B ప్రైవేట్ లిమిటెడ్, C ప్రైవేట్ లిమిటెడ్. సిమిలర్లీ ఇలా కంట్రీస్ ఎన్ని అయితే ఉన్నాయో అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చేస్తారు. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ర్యాంక్ ఇచ్చేస్తారు. ర్యాంక్ ఇచ్చేసి కంపెనీలన్నింటినీ ఇలా పెడతారు. పెట్టి ఇప్పుడు ఏం చేస్తారని అంటే జనరల్గా ఇప్పుడు USA వచ్చింది. USA వచ్చి ఎవడో ఒకటి ఇన్వెస్టర్ వచ్చాడు USA నుంచి, వచ్చి మీ కంపెనీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అని అంటే వెంటనే దీస్ ఆర్ అవర్ టాప్ కంట్రీస్, 10 కంట్రీస్. ఓకే, సో ఒకవేళ నేను టాప్ 10 కంట్రీస్ క్యాల్కులేట్ చేశాను అనుకోండి, వెంటనే దాన్ని ఏమంటాం అని అంటే సెన్సెక్స్ 10 టాప్ 10 కంట్రీస్ యొక్క ఇండెక్స్ క్యాల్కులేట్ చేస్తున్నా. ఎలా క్యాల్కులేట్ చేస్తానంటే సెన్సెక్స్ 10 అన్న, సెన్సెక్స్ లో ఆ రోజు
టాప్ కంట్రీస్ ఏవి ఉన్నాయో ఒకసారి చూస్తా. చూసి ఓకే ప్రతి దాంట్లో నుంచి ఏ కంపెనీ నుంచి ఒక షేర్ తీసుకుంటా, ఒక డబ్బాలో వేసుకుంటా. బి కంపెనీ నుంచి ఒక షేర్ తీసుకుంటా, ఒక డబ్బాలో వేసుకుంటా. అలా ప్రతి కంపెనీ నుంచి ఒక షేర్ తీసుకొని నేను ఏం చేస్తాను, ఈ డబ్బాలో వేసుకుంటా. ఓకే, వన్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ షేర్స్ యొక్క వాల్యూ ఎంతో చూస్తా. ఈ షేర్స్ యొక్క వాల్యూ ఎంతో చూస్తా. ఇప్పుడు ఈ వాల్యూ అనేది ఒకవేళ ఒక 1000 వచ్చింది. ఎంత వచ్చింది? 1000 వచ్చింది. సో యువర్ సెన్సెక్స్ 10 వాల్యూ విల్ బి 1000. ఇప్పుడు అమెరికాలో ఇన్వెస్టర్ ఎవడైతే వచ్చాడో వాడు ఇప్పుడు చెక్ చేసుకుంటాడు వాళ్ళ కంట్రీలో వాళ్ళ ఇండెక్స్, అమెరికన్ ఇండెక్స్ అనుకుందాం. అమెరికన్ ఇండెక్స్ లో టాప్ 10 కంట్రీస్ యొక్క పర్ఫార్మెన్స్ చూస్తాడు. ఓకే, తీసుకుంటాడు, క్యాల్కులేట్ చేస్తాడు. ఒకవేళ 800 ఉన్నాయి అనుకోండి, ఇండియా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది, సో బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా అని చెప్పి ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తాడు. సో కంపెనీస్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పడానికి ఒక ఇండెక్స్ తీసుకొస్తాం. ఈ ఇండెక్స్ జనరల్ గా మనకి పాపులర్ గా ఉండేవి ఏంటి అని అంటే సెన్సెక్స్ 30. సెన్సెక్స్ 30 అంటే ఏంటండి? టాప్ 30 కంట్రీస్ యొక్క షేర్స్ అన్ని తీసి ఒక డబ్బాలో వేస్తాం. ఎండ్ ఆఫ్ ద ఈ షేర్స్ అన్నిటిని వాల్యూ క్యాల్కులేట్ చేస్తాం. దాన్ని ఏమంటాం? సెన్సెక్స్ 30. ఓకే, అలానే ఇంకోటి పాపులర్ బాగా నిఫ్టీ 50. దీని అర్థం ఏంటండి? టాప్ 50 కంట్రీస్ యొక్క షేర్స్ తీసుకుంటాం. ఓకే, టాప్ అంటే ఇక్కడ మళ్ళీ గుర్తు చేసుకోండి, ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా మనం వాటికి ర్యాంకింగ్ ఇస్తాం. ఆ ర్యాంకింగ్ లో టాప్ 50 కంట్రీస్ తీసుకుంటాం. టాప్ 50 కంట్రీస్ లో ప్రతి కంపెనీ నుంచి ఒక్కొక్క షేర్ తీసుకుంటాం. షేర్ తీసుకొని దాని వాల్యూ అనేది క్యాల్కులేట్ చేస్తాం. అండ్ దట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ నిఫ్టీ 50. లెట్స్ సే ఇది ఒక 10,000 వచ్చింది అనుకోండి. సో దెన్ నిఫ్టీ 50 ఈజ్ నథింగ్ బట్ 10,000. అర్థమైందా? సో దీన్ని ఏమంటాం అని అంటే స్టాక్ మార్కెట్ ఇండెక్స్, SMI అంటాం. స్టాక్ మార్కెట్ అనేది ఎలా పనిచేస్తుంది. సో ఇప్పుడు మీరు రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు కదా, సెన్సెక్స్ ఇలా పైకి వెళ్ళింది అని చూపిస్తూ ఉంటారు. విచ్ మీన్స్ సెన్సెక్స్ అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటి అని అంటే టాప్ 30 కంట్రీస్ వాళ్ళ యొక్క షేర్స్ అన్ని కలిపి ఒక డబ్బాలో పెట్టారు. ఆ డబ్బా వాల్యూ ఇక్కడ ఉన్నప్పుడు ఒక 1000 రూపాయలు ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు సెన్సెక్స్ పైకి వెళ్ళడం అంటే ఏంటి అని అంటే ఈ రోజు మళ్ళీ వాళ్ళ డబ్బాని క్యాల్కులేట్ చేస్తే ఒక 1200కి వెళ్ళింది అనుకోండి. అప్పుడు దాన్ని ఏమంటాం అని అంటే సెన్సెక్స్ కొంచెం భూమిలో ఉంది, సెన్సెక్స్ పెరిగింది. ఒకవేళ నెక్స్ట్ రోజు మళ్ళీ సెన్సెక్స్ ఏమైంది, 1200 నుంచి పడిపోయింది అనుకోండి, రెడ్ కలర్ లో చూపించి ఈ రోజు సెన్సెక్స్ బాగా పడిపోయింది అంటారు. పడిపోయింది అని అంటే ఏంటి అని అంటే 1200 నుంచి ఏమైంది, ఒక 800కి ఎంతకో పడిపోయింది అనుకుందాం. ఓకే, విచ్ మీన్స్ టాప్ 30 కంపెనీస్ అనేవి సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, వాళ్ళ యొక్క షేర్ వాల్యూస్ అనేవి పడిపోయాయి అని. అర్థమైందా? సెన్సెక్స్ అంటే ఏంటో, నిఫ్టీ అంటే ఏంటో అర్థమైందా? సో సెన్సెక్స్ 30, నిఫ్టీ 50 ఈ రెండు బేసిక్ గా గుర్తుపెట్టుకోండి. సెన్సెక్స్ 30 అని అంటే సెన్సెక్స్ లో ఉన్న కంపెనీస్ లో టాప్ 30 కంపెనీస్ అకార్డింగ్ టు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. ఓకే, వాళ్ళ యొక్క ఆల్ టుగెదర్ షేర్ వాల్యూస్ ఎంత, దాన్ని ఏమంటాం సెన్సెక్స్ 30. నిఫ్టీ 50 అంటే ఏంటి, నిఫ్టీలో ఉన్న కంపెనీస్ లో ర్యాంక్ ఇస్తాం అకార్డింగ్ టు ఫ్రీ ఫ్లోట్ మార్కెట్ క్యాపిటలైజేషన్. అందులో టాప్ 50 కంట్రీస్ యొక్క షేర్ వాల్యూస్ క్యాల్కులేట్ చేసి నిఫ్టీ 50ని ఫైండ్ చేస్తాం. ఒకవేళ నిఫ్టీ 50 పెరిగింది అనుకోండి, పెరిగిందని నెక్స్ట్ డే న్యూస్ లో చదువుతాం. ఒకవేళ తగ్గింది అనుకోండి, నెక్స్ట్ డే తగ్గింది అని చెప్పి చదువుతా ఉంటాం అనమాట. సో దిస్ ఈస్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, రాసుకోండి. SMI indicates the performance of SMI indicates the performance of some selected top performing companies in the stock exchange. Some selected top performing companies in the stock exchange like NSE BSE, to calculate SMI. Next point, to calculate MSI SMI, to calculate SMI
we calculate the free float MCAP, free float MCAP. We'll calculate the free float MCAP of all the listed companies in the stock exchange, of all the listed companies in the stock exchange, and then we select the top performing companies, and then we select the top performing companies like top 10, top 10, top 30, top 30, top 10, top 30, top 50, top 100. Okay, next examples, Nifty 50. So Nifty 50, Nifty 50. So here we'll calculate top 50 companies. Nifty 100. Here we'll calculate top 100 companies. Sensex 30. Sensex 30. So here we'll calculate top 30 companies according to BSE. Okay. Okay. See, ఇందులోనే మనకి లాస్ట్ ఇయర్ 2022లో 2023లో యూపీఎస్సీ క్వశ్చన్ అడిగింది అనమాట. వాట్ ఈస్ బీటా వాల్యూ? ఓకే, సో బీటా వాల్యూ అంటే ఏంటి అని అంటే, లెట్స్ సే ఒక 10 కంపెనీలు ఉన్నాయండి. నేను సెన్సెక్స్ 30 కదా, ఇక్కడ సెన్సెక్స్ 10 అనుకుంటున్నాను. ఓకేనా, సెన్సెక్స్ 10 కాదు, జనరల్గా సెన్సెక్స్ 30 ఉంటుంది, బట్ నేను సెన్సెక్స్ 10 తీసుకుంటున్నాను. ఓకేనా, ఓకే. సో నా దగ్గర ఎన్ని కంపెనీస్ ఉన్నాయండి? 10 కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఈ 10 కంపెనీస్కి నేనేం ఫైండ్ అవుట్ చేసా? సెన్సెక్స్ 10 క్యాల్కులేట్ చేసా. నాకు ఒక వాల్యూ వచ్చిందండి, ఒక 10,000 వచ్చింది. ఎంత వచ్చింది? ఒక 10,000 వచ్చిందనమాట. ఇప్పుడు బీటా అంటే ఏంటి అని అంటే, సెన్సెక్స్ మనం వీటన్నిటిని టుగెదర్ క్యాల్కులేట్ చేసాం. ఇప్పుడు బీటా ఏం చేస్తుంది అని అంటే, ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తుంది అనమాట. ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ అనేది చెప్తుంది. ఎలా? ఒకవేళ సెన్సెక్స్ అనేది 10,000 నుంచి 12,000కి వెళ్ళిపోయింది. 10,000 నుంచి 12,000కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులో దీని కాంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కదా. ఇదేమైంది అని అంటే, ముందు ఒక 600 ఉండేది, సెన్సెక్స్ తో పాటు ఇది కూడా పెరిగి ఒక 800 అయింది. సెన్సెక్స్ తో పాటు అది కూడా పెరిగి ఒక 800 అయింది. సో దీంతో పాటు మనం దీన్ని కూడా చూస్తున్నాం, దీని బిహేవియర్ తో పాటు దీని బిహేవియర్ కూడా చూస్తున్నాం. ఎప్పుడైతే ఇది కంపెనీ ఇండివిజువల్ గా సెన్సెక్స్ తో పాటు టుగెదర్ గ్రో అవుతుందో, అప్పుడు మనం ఏమంటాం అని అంటే, బీటా వాల్యూ ఈజ్ పాజిటివ్. బీటా వాల్యూ ఈజ్ పాజిటివ్. బీటా వాల్యూ ఆఫ్ డి కంపెనీ ఈజ్ పాజిటివ్. ఓకే, ఒకవేళ మార్కెట్ అనేది సెన్సెక్స్ 10 ఏమైంది, 10,000 టు 12,000కి వెళ్ళింది. మీన్ వైల్ ఇక్కడ ఇది 600 నుంచి 550కి పడిపోయింది. ఈ కంపెనీ యొక్క వాల్యూ 600 నుంచి 550కి పడిపోయింది. అప్పుడేమంటాం అని అంటే, సెన్సెక్స్ అనేది గ్రో అవుతుంది, బట్ సెన్సెక్స్ లో పర్టికులర్ కంపెనీ డి యొక్క బీటా వాల్యూ అనేది నెగిటివ్ అని చెప్తాం. డి యొక్క బీటా వాల్యూ అనేది ఏం చెప్తాం? నెగిటివ్ అని చెప్తాం. ఓకే, సింపుల్. సెన్సెక్స్ అంటే అన్ని కంపెనీలని టుగెదర్ గా కలిపి క్యాల్కులేట్ చేస్తాం. బీటా వాల్యూ ఇండివిజువల్ కంపెనీని రిప్రజెంట్ చేస్తుంది. అండర్స్టూడ్? ఎస్, కీప్ ఎ నోట్ పాయింట్, రైట్ డౌన్. టు క్యాప్చర్ ద వాలటిలిటీ ఇన్ ద మార్కెట్,
to capture the volatility in the stock market, to capture the volatility in the stock market, we calculate beta. We calculate beta. To capture the volatility in the market, to capture the volatility in the market, we calculate beta. Next, beta gives us an idea. Beta gives us an idea about the movement of particular stock, with respect to the movement in stock market index, with respect to the movement in stock market index, with respect to the movement in stock market index, like Nifty 50, Sensex 30, like Nifty 50, Sensex 30, Nifty 50, Sensex 30. అర్థమైందా? ఇండెక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, ఇండెక్స్లో బీటా అంటే ఏమో అర్థమైందా? సో ఈ బీటా అనేది అప్పుడు అడగడానికి కూడా కారణం ఏంటి అని అంటే, ఏదో కంపెనీ మీద ఒక అలిగేషన్స్ వచ్చినాయి అనమాట. వెంటనే కంపెనీ యొక్క షేర్స్ అనేవి పడిపోయినాయి, బట్ స్టాక్ మార్కెట్ మాత్రం స్టిల్ రైజింగ్ లోనే ఉంది. కంపెనీ యొక్క షేర్ వాల్యూ పడిపోయింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అదానీ కంపెనీ. ఓకే, అదానీ కంపెనీ యొక్క స్టాక్ మార్కెట్ మాత్రం పెరుగుతుంది, వీళ్ళ షేర్ వాల్యూ మాత్రం పడిపోయింది అనమాట. అప్పుడు పేపర్లో ఈ బీటా వాల్యూ ఇస్ నెగిటివ్ అని చెప్పి చాలా దగ్గరలో వచ్చింది హిందూ పేపర్లో. సో దాని తర్వాత యూపీఎస్సీ వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే, వాట్ ఈస్ దిస్ బీటా వాల్యూ? ఓకే, సో బీటా వాల్యూ ఇస్ నథింగ్ బట్ ఎప్పుడైతే స్టాక్ మార్కెట్తో పాటు నీ కంపెనీ అనేది ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చెక్ చేసే వాల్యూనే బీటా వాల్యూ అంటాం. ఓకే, సింపుల్. ఓకే, ఇప్పుడు నేను కొన్ని నేమ్స్ రాస్తున్నా, ఒకసారి చూడండి. మ్యూచువల్ ఫండ్స్ విన్నారా? ఎస్ఐపి విన్నారా? ఓకే, ఏంటండి ఇవి? లాంగ్ టర్మ్ ఫండ్స్, షార్ట్ టర్మ్ ఫండ్స్. ఓకే, దీని హిస్టరీ ఏంటో చూద్దాం, ఎలా వచ్చాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా? హెడింగ్ పెట్టుకోండి, ఎక్స్చేంజ్ ట్రేడ్ ఫండ్స్, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఓకే, సో ఈ మ్యూచువల్ ఫండ్ కాన్సెప్ట్ అనేది బేసికలీ దీని ద్వారా స్టార్ట్ అయిందండి, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఓకే, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఏంటి అని అంటే, ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఉంటారు ఇండియాలో, వీళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, ఎంతో కొంత సేవింగ్స్. ఈ సేవింగ్స్ వీళ్ళు ఏమనుకుంటారు, ఎక్కడో దగ్గర ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారు. బట్ ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఫినాన్షియల్ అవేర్నెస్ కావాలి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఏ టైంలో ఆ షేర్ని అమ్మేయాలి, ఇదంతా వాళ్ళకి తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలియక వాళ్ళు ఏం చేస్తారని అంటే, ఈ ఇన్వెస్ట్మెంట్లు అయ్యి నా వల్ల కాదురా బాబు అని చెప్పేసి ఆ డబ్బులు వాళ్ళతోనే దాచుకుంటారు, ఏ గోల్డ్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు. బట్ గోల్డ్ మీద ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసేదానికన్నా ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి అన్నమాట, మంచి రిటర్న్స్ వస్తాయి. అందుకని దీన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే, దీంట్లో ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్, ఓకే, ఈ సెబీ ఉంది కదా, సెబీ బ్రోకర్స్కి, స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ బ్రోకర్స్కి కొన్ని సెట్స్ ఇస్తుందండి, సెట్స్. ఓకే, కొన్ని సెట్స్ ఇస్తుంది. ఈ సెట్స్ని ఫాలో అవుతూ ఎవరైనా కస్టమర్ మనలాంటి వాళ్ళు బ్రోకర్స్ దగ్గరికి వెళ్తే చాలా తక్కువ ఫీజుతో, ఓకే, మేర్లీ 5,000కి 5 రూపీస్ కమిషన్ తీసుకుంటారు. అంత తక్కువ కమిషన్తో వీళ్ళు వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసి చూపించాలన్నమాట. కానీ ఇన్వెస్ట్మెంట్ అనేది రెగ్యులేటెడ్ బై సెబీ, ఎలా పడితే అలా చేయాలంటే కుదరదు. ఓకే,
సి ఎలా అని అంటే చూడండి, ఇప్పుడు ఏబిసి అలాగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు సెబీ ఏం చెప్తుంది అని అంటే, సి దీంట్లో నుంచి నేను కొన్ని సెట్స్ తయారు చేస్తున్నా. ఓకే, ఎవరైనా నీ దగ్గర 5,000 పట్టుకొని వచ్చారనుకో, 5,000 పట్టుకొని వస్తే వాళ్ళకి చెప్పు బీసీడి కంపెనీస్ మంచిగా గ్రో అవుతున్నాయి. సో బీసీడి అనేది ఒక సెట్ అన్నమాట. ఓకే, ఒక 2,000 బి మీద ఇన్వెస్ట్ చేయమని చెప్పు, దీని మీద ఒక 1,500, అలానే దీని మీద ఒక 1,500 ఇన్వెస్ట్ చేయమని చెప్పు అని చెప్తారు. అలాగా ఎవరైనా ఈ బ్రోకర్స్ దగ్గరికి నాకు ఈటీఎఫ్ కావాలి అని వెళ్తే, బ్రోకర్ దగ్గర కొన్ని సెట్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయండి. ఓకే, జస్ట్ లైక్ ఇదే ఈ బాక్స్లో వాడు ఏం చేస్తాడనంటే ఒక 3 కంపెనీస్ని పెడతాడు, దీనికి ఒక వాల్యూ పెడతాడు 5,000 అని. ఇలాంటి 5,000 బాక్సులు వాడి దగ్గర బోల్డ్ అని ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావో, ఈ బాక్స్ 5,000, ఈ బాక్స్ 5,000, ఇందులో రిలయన్స్, అదానీ, అలానే బిఎస్ఎన్ఎల్ షేర్స్ ఉన్నాయి. ఈ బాక్స్లో రిలయన్స్, బిఎస్ఎన్ఎల్ వేరే కాంబినేషన్ షేర్స్ ఉన్నాయి. సో ఇలా నా దగ్గర 5,000 ఉన్న బాక్స్లో ఒక 10 సెట్లు ఉన్నాయి. ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకో. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే వాడు క్లియర్గా చెప్తాడు, ఈ సెట్ ఆఫ్ బాక్స్ నేను ఏదైతే మీకు ఇచ్చానో ఇది సెన్సెక్స్తో రిలేటెడ్ అనమాట. సెన్సెక్స్ 30తో రిలేటెడ్. ఒకవేళ నువ్వు ఫ్యూచర్లో సెన్సెక్స్ ఎలానో రోజు చూస్తూ ఉంటావు కదా, ఒకవేళ నువ్వు న్యూస్ విన్నావు సెన్సెక్స్ అనేది ఈ రోజు వాల్యూ పెరిగింది అని, వెంటనే నువ్వు నాకు కాల్ చేసావు అనుకో, ఓకే, వెంటనే నీ షేర్ కూడా పెరుగుంటుంది, నేను నీకు ఆ షేర్స్ అనేవి అమ్మేస్తా. కానీ ఈ షేర్స్ అమ్మేటప్పుడు కూడా రూల్ ఏంటి అని అంటే, నేను ఏ బాక్స్తోనైతే నీకు ఇచ్చానో ఆ బాక్సే నువ్వు రిటర్న్ నాకు ఇస్తావు. ఓకే, నేను ఇందులో 3 షేర్లు వేసాను, మళ్ళీ నువ్వు అదే 3 షేర్లు నాకు ఇస్తావు. లేదు నేను 2 షేర్లు ఉంచుకుంటా, ఒకటి మాత్రం అమ్ముతా అంటే కుదరదు. ఈ బాక్స్ ఎలా అయితే నేను నీకు ఇచ్చానో ఆ బాక్స్కి 5,000 వాల్యూ ఉంది. ఒకవేళ సెన్సెక్స్ పెరిగితే ఈ 5,000 కూడా పెరుగుతుంది, పెరిగి 5,100 200 అవుతుంది. ఓకే, అయ్యేటప్పుడు నువ్వు ఈ బాక్స్ నాకు రిటర్న్ చేసేసావు అనుకో, దేన్ని నిన్ను అమ్మి పెట్టి రిటర్న్ అమౌంట్ నేను నీకు ఇచ్చేస్తా. ఇచ్చేటప్పుడు నువ్వు 5,000కి నువ్వు నాకు ఎంత ఇవ్వాలి, 5 రూపీస్ కమిషన్. సింపుల్. ఎందుకు గవర్నమెంట్ ఈ స్కీమ్ తీసుకొచ్చింది అని అంటే, చాలా మందికి ఫినాన్షియల్ అవేర్నెస్ లేదు కాబట్టి జనాలు ఏం చేస్తున్నారు, ఇన్వెస్ట్ చేయట్లేదు కాబట్టి సెబీ ఏం చేసింది అని అంటే కొంతమంది బ్రోకర్స్ని తయారు చేసింది. ఈ బ్రోకర్స్ పని ఏంటి అని అంటే సెబీ గైడ్ లైన్స్ని బట్టి ఈ సెట్స్ని ఫామ్ చేస్తారు. ఈ సెట్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ పెడతారు. ఓకే, ఈ ప్రైస్తో ఆ సెట్ని కస్టమర్స్కి అమ్ముతారు. ఎప్పుడైతే సెన్సెక్సో నిఫ్టీయో పెరిగినప్పుడు మళ్ళీ వాళ్ళు రిటర్న్ వస్తారో ఈ సెట్ని అమ్మి పెడతారు అనమాట. ఇందులో కస్టమర్కి ఏమైనా ఫినాన్షియల్ అవేర్నెస్ అవసరం లేదు, యాక్చువల్లీ అవసరం, అది తర్వాత మనకు తెలుస్తుంది. మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చిందే, దీంట్లో కూడా ఎంతో కొంత ఫినాన్షియల్ అవసరం అనమాట, ఫినాన్షియల్ అవేర్నెస్ అవసరం. ఓకే, అందుకనే దీనిలో ఉన్న లోపాలని తీసి ఓవర్కమ్ చేయడానికి మ్యూచువల్ ఫండ్స్ వచ్చినాయి. ఓకే, ఇక్కడ మనం కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, నీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే బ్రోకర్ దగ్గర ఆ డబ్బులతో బోల్డన్ని బాక్సులు ఉంటాయి. ఓకే, మీరు ఎప్పుడైతే వెళ్తారో ఆ బాక్స్ మీకు ఇస్తాడు, అందులో ఆ బాక్స్లో ఏదో ఒకటి చూస్ చేసుకుంటే అది దేంతో అసోసియేట్ అయ్యిందో చెప్తాడు, నిఫ్టీతోనా సెన్సెక్స్తోనా. ఓకే, ఒకవేళ నిఫ్టీతో అసోసియేట్ అయ్యి ఉంటే ఫ్యూచర్లో నిఫ్టీ బాగా పెరిగింది అనుకోండి, మీరు రిటర్న్ ఇచ్చేస్తే వెంటనే మీకు రిటర్న్ డబ్బులు ఇస్తాడు. సెన్సెక్స్తో అయితే సెన్సెక్స్ వాల్యూ పెరిగినప్పుడు మీరు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే రిటర్న్ చేయగానే వాడు మీకు డబ్బులు ఇచ్చేస్తాడు అనమాట. అర్థమైందా? సింపుల్. ఓకే, ఇంకా క్లారిటీ వస్తుంది, రాసుకోండి. ETFs are created in stock exchange. ETFs are created in stock exchange. ETFs are created in stock exchange by the brokers, and it is linked to particular SMIs like Sensex or Nifty. Okay, so ETFs ఎవరి ద్వారా క్రియేట్ చేస్తారు? బ్రోకర్స్ బై ఫాలోయింగ్ సెబీ గైడ్ లైన్స్ అనమాట. వీళ్ళు క్రియేట్ చేస్తారు అండ్ దే లింక్ దిస్ ETFs టు నిఫ్టీ ఆర్ సెన్సెక్స్. ఎప్పుడైతే నిఫ్టీ పెరుగుతుందో మీరు ఇమీడియట్ గా వెళ్తే మీ బాక్స్ ని అమ్మేస్తారు, మీకు రిటర్న్ డబ్బులు ఇస్తారు. ఓకే, నెక్స్ట్ పాయింట్ రైట్ డౌన్. దే ఆర్ ట్రేడబుల్ అండ్ లిక్విడ్ ఇన్ ద నేచర్.
They are tradable and liquid in the nature. They are tradable and liquid in the nature. ఓకే అంటే ఏంటో చూడండి. దే ఆర్ ట్రేడబుల్. వన్స్ నేను కొన్నాను, ఒక 5,000 పెట్టి బాక్స్ కొనుక్కున్నా, రేపు ఎప్పుడైనా నాకు డబ్బులు కావాలి. ఓకే, నేను ఇందులో ఒక షేర్ సెపరేట్గా అమ్మలేను. బట్ ఈ బాక్స్ని బాక్స్గా నేను సీల్ చేసి ఎవరికైనా అమ్మొచ్చు అంటే అమ్మొచ్చు. అండ్ అలా జరుగుతాయి అని అంటే బోల్డ్ జరుగుతాయి. వెంటనే మార్కెట్లో ఇవి సేల్ అయిపోతాయి. సో దీస్ ఆర్ ట్రేడబుల్. అండ్ వెంటనే ఈ బాక్స్ కాస్త మనీ కింద మారుతుంది, మనీ కాస్త బాక్స్ కింద మారుతుంది, కాబట్టి దాన్ని ఏమంటాం? లిక్విడ్. ఎస్. నెక్స్ట్, the government of India has also created the government of India has also created ETFs based on government companies or public sector enterprises. ఓకే, అయితే ఇప్పుడు ఏమైంది అని అంటే, ఎప్పుడైతే గవర్నమెంట్ ఈ కాన్సెప్ట్తో వచ్చిందో, పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ ఫర్, లెట్స్ సే, ఇప్పుడు నేనున్నానండి, నేను బ్రోకర్ దగ్గరికి వెళ్ళా. బ్రోకర్ దగ్గరికి వెళ్తే వాడు ఏమన్నాడంటే, ఇదిగో టాప్ 50 కంపెనీస్, ఓకే, దీంట్లో నుంచి నేను ఇలా ఈటీఎఫ్స్ తయారు చేశాను. ఓకే, సో ఒక్కొక్క ఈటీఎఫ్ వాల్యూ నీ దగ్గర ఎంత ఉన్నాయని అడిగాడు. నా దగ్గర 10,000 ఉన్నాయని చెప్పి. వెంటనే నీ 10,000లో నా దగ్గర ఒక 12 సెట్స్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఈటీఎఫ్లో 5-6 కంపెనీలు ఉన్నాయి. ఓకే, నువ్వు ఇందులో ఏదో ఒకటి చూస్ చేసుకో, నేను అది నీకు కొనేసి ఇస్తాను. ఎప్పుడైతే దీన్ని లింక్ దేంతో చేశాడంటే నిఫ్టీ 50తో లింక్ చేశాడు. ఎప్పుడైతే నీ నిఫ్టీ 50 అనేది పెరుగుతుందో, నువ్వు నా దగ్గరికి రా, నేను ఈ బాక్స్ నమ్మేస్తా, నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. అయితే నేనేమన్నానంటే, ఓకే, ఒకసారి నేను ఒక ఈటీఎఫ్ని ఎంచుకుందాం అనుకున్నా. అయితే ఎంచుకునేటప్పుడు నేనేమన్నానంటే, ప్రతి ఈటీఎఫ్ చెక్ చేస్తే అందులో కూడా నాకు గవర్నమెంట్ కంపెనీస్ అనేవి కనిపించట్లేదు. కానీ నాకు ప్రైవేట్ కంపెనీస్ మీద పెద్దగా నమ్మకం లేదు. సో నేనేం అడిగాను అంటే, నాకు గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే కావాలి అన్నా. వెంటనే వాడు పాపం ఇటు చూశాడు, ఈటీఎఫ్లో ఎక్కడ కూడా గవర్నమెంట్ కంపెనీస్ లేవు. ఎందుకు అని అంటే, దే ఆర్ నాట్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ టాప్ 50 పర్ఫార్మింగ్ కంపెనీస్. అందుకని పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ మోర్ ఫర్ దీస్ గవర్నమెంట్ కంపెనీస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. అందుకని గవర్నమెంట్ 2014లో ఏం చేసింది అని అంటే, ఒక సెపరేట్ లిస్ట్తో వచ్చింది. ఓకే, సెపరేట్ లిస్ట్తో వచ్చింది అనమాట. ఆ లిస్ట్లో ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ మాత్రమే ఉంటాయి. ఓకే, దాని నుంచి మళ్ళీ అగైన్ ఈటీఎఫ్ తయారు చేస్తారు. ఈటీఎఫ్ అంటే బాక్స్. ఈ బాక్స్లో ఈసారి ఏముంటాయి? ఓన్లీ గవర్నమెంట్ కంపెనీస్ యొక్క షేర్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు వీటిని దే ఆర్ గోయింగ్ టు మేక్ ట్రేడబుల్ అండ్ లిక్విడ్ ఇన్ ద మార్కెట్. అండర్స్టాండ్? సో ఫస్ట్ దే స్టార్టెడ్ విత్ ఈటీఎఫ్. ఈటీఎఫ్ని బట్టి ఒక బాక్స్లో కంపెనీస్ షేర్స్ని పెట్టేసేవాళ్ళు, దీన్ని సీల్ చేసేసేవాళ్ళు, సీల్ చేసి దీన్ని ఒక దాంతో లింక్ చేసేవాళ్ళు. ఎప్పుడైతే నిఫ్టీ పెరుగుతుందో దీని వాల్యూ కూడా పెరుగుతుందో, అప్పుడు అమ్మేసి మనీ తీసుకునేవాళ్ళు. ఓకే, సో దీన్నే ట్రేడబుల్ లిక్విడ్ అని కూడా అంటాం. ఈసారి పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ ఫర్ గవర్నమెంట్ కంపెనీస్, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. అందుకని గవర్నమెంట్ 2014లో ఏం చేసింది అని అంటే, ఒక లిస్ట్ ఆఫ్ కంపెనీస్ వచ్చింది. ఈసారి లిస్ట్ మొత్తంలో ఎవరుంటారు? గవర్నమెంట్ కంపెనీస్. ఓకే, రాసుకోండి. ఎగ్జాంపుల్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేటెడ్ Central Public Service Enterprise, ETF 2014, Central Public Service Enterprise ETF 2014. 2014 ఎందుకండి? It came in the year of 2014. Okay, by taking the shares of public sector enterprises, it was also traded through brokers.
It was also traded through brokers. ఓకే, సో ఈ స్కీమ్ 2014లో ఇది ఎప్పుడైతే తీసుకొచ్చిందో బాగా హైలైట్ అయిందండి. పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ సిపిఎస్సి ఈటీఎఫ్ 2014. ఓకే, అయితే గవర్నమెంట్ ఏంటి అని అంటే దీన్నే ఎక్స్టెండ్ చేద్దాం అని చెప్పి నెక్స్ట్ 2017లో భారత్ 22 అనే దాంతో వచ్చిందండి. ఈసారి భారత్ 22 అనే దాంతో వచ్చింది. దీని భారత్ 22 అని ఎందుకంటామనంటే ఈసారి ఇందులో లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో 1 2 3 4 అలాగా 19 కంపెనీస్ ఉంటాయి. ఈ 19 కంపెనీస్ అనేవి ఏంటి అని అంటే పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజెస్, విచ్ మీన్స్ గవర్నమెంట్ కంపెనీస్. రిమైనింగ్ 3 కంపెనీస్ మాత్రం ప్రైవేట్ కంపెనీస్. అందులో 20th వచ్చేసి ఐటీసీ, 21st వచ్చేసి దిస్ ఎల్ఎన్టీ, లాన్సన్ అండ్ టర్బో, అండ్ 22nd వన్ వచ్చేసి యాక్సిస్ బ్యాంక్. వీటి మీద కూడా మంచిగా రిటర్న్స్ వస్తున్నాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ మూడింటిని కూడా ఇందులో ఇంక్లూడ్ చేశారు, 3 ప్రైవేట్ కంపెనీలు, అలానే 19 పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్. వీటి కాంబినేషన్స్ లో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు అని అంటే అండర్ భారత్ 22 స్కీమ్, ఓకే, దీని పరంగా వీళ్ళు ఏం చేశారంటే ఈటీఎఫ్లు రిలీజ్ చేశారనమాట. ఈటీఎఫ్లు రిలీజ్ చేశారు. సో ఇది కూడా బాగా పాపులర్ అయిందనమాట. సో ఫస్ట్ వన్ ఈ సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ ఎంటర్ప్రైజ్ ఎప్పుడు వచ్చింది? ఈటీఎఫ్ 2014లో ఇది బాగా పాపులర్ అయింది. సో 2017లో 19 టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ ఆఫ్ గవర్నమెంట్ వి తీసుకున్నారు. దాంట్లో ప్రైవేట్ కంపెనీస్ లో మంచిగా అంటే అసలు నెగటివ్ రిటర్న్స్ లేని కంపెనీస్ ఏవో చూసారు. ఒకటి ఐటీసీ, ఎల్ఎన్టీ, అలానే యాక్సిస్ బ్యాంక్. ఈ మూడింటిని కూడా అందులో ఇంక్లూడ్ చేసి ఈసారి స్కీమ్ ఏంటి అని అంటే భారత్ 22. ఓకే, ఈ పేరు మీద 2017లో వచ్చారు. సో ఇది కూడా మంచి పాపులర్ స్కీమ్ అనమాట, చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఓకే, రైట్. ద గవర్నమెంట్ అగైన్ క్రియేటెడ్ a new ETF called Bharat 22. Bharat 22 by including Bharat 22 by including the shares from the public sector enterprises in 2017. By including the shares from the public sector enterprises in 2017. Okay, ఈ డయాగ్రామ్ వేసుకోండి. డన్. ఓకే, అయితే ఇప్పుడు 2017లో ఇది జరిగింది. పీపుల్ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఈటీఎఫ్స్. మెల్లిగా 2019 తర్వాత ఈ జిఎస్టీ ఎప్పుడైతే 2017లో కంప్లీట్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందో చాలా కంపెనీస్ క్లోజ్ అయిపోయింది. సో షేర్స్ మీద జనాలకి ఇన్వెస్ట్ చేయాలి అని అంటే కొంచెం భయం వచ్చింది అనమాట. అలానే ఒకవైపు ఎకానమీ కూడా స్టేబుల్గా లేదు. సో పీపుల్ స్టార్టెడ్ డిమాండింగ్ ఫర్ బాండ్స్. షేర్స్ మీద మాకు ఇన్వెస్ట్ చేస్తుంటే ఈ ఎకానమీ కండిషన్లో మాకు పెద్దగా ప్రాఫిట్స్ రావట్లా, ఇన్ఫ్యాక్ట్ లాస్లో ఎక్కువ వస్తుంది. అందుకని మాకు ఈ షేర్స్ కాన్సెప్ట్ వస్తుంది. నౌ పీపుల్ డిమాండింగ్ గవర్నమెంట్ టు కమ్ అప్ విత్ బాండ్స్. బాండ్స్ అంటే ఏంటి? నేను నీకు అప్పిస్తా, ఓకే, నువ్వు నాకు ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చెప్పు. సో 1 year తర్వాత, 2 years తర్వాత, 5 years తర్వాత, లేదా 11 years తర్వాత
నువ్వు ఎంతో కొంత రేట్ ఆఫ్ రిటర్న్ చెప్తావు కదా, అంత రేట్ ఆఫ్ రిటర్న్ అట్లీస్ట్ నాకు గ్యారంటీ ఉంటుంది. సో గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే ఈసారి ఈ భారత్ 2022 ఉంది కదా, దీని తర్వాత 2019లో ఏం చేసింది అని అంటే భారత్ బాండ్ తీసుకొచ్చింది. భారత్ బాండ్ అంటే ఏంటి అని అంటే ఎప్పుడైతే గవర్నమెంట్ ఎంటర్ప్రైజెస్కి మనీ కావాలో దే విల్ ఇష్యూ బాండ్స్. ఈ బాండ్స్ అన్ని కలిపి ఒక బాక్స్లో ప్యాక్ చేసేస్తారు. ప్యాక్ చేసేసి వాళ్ళు చెప్తారనమాట, ఇది 5 yearsకి. ఓకే, వన్స్ నువ్వు ఇందులో ఇన్వెస్ట్ చేసావనంటే యువర్ మనీ విల్ బి బ్లాక్డ్ ఫర్ 5 years అండ్ ఐఎమ్ గ్యారంటీయింగ్ యూ ఆర్ రిటర్న్ ఆఫ్ 10%. ఓకే, సో ఎవ్రీ ఇయర్ నేను 10% నీకు గ్యారంటీ రిటర్న్ ఇస్తా. 5 years వరకు వస్తుంది. 5 years తర్వాత నీ డబ్బులు మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చేస్తాం. అలానే భారత్ బాండ్లో ఇంకొక స్కీమ్ ఉంది 11 years. సో 2 స్కీమ్స్ తీసుకొచ్చింది, ఒకటి ఫర్ 5 years, సెకండ్ వన్ ఫర్ 11 years. దేని మీద అండి? బాండ్స్. ఓకే, సో రైట్ డౌన్, కీప్ ఎ నోట్ పాయింట్. The government created its first ETF. Government created its first ETF based on bonds in 2019. Called as Bharat Bonds. The government created its first ETF based on bonds in 2019 called as Bharat Bonds. Okay, next point, bonds issued by government companies. Bharat bonds have a tenure of 5 years as well as 11 years. Third point, fast ga cheppesana. Second point chudandi, bonds issued by government companies. Third point, Bharat bonds has a tenure of 5 years as well as 11 years. 5 years as well as 11 years. అండ్ ఈ బాండ్స్ అనేవి చాలా పాపులర్ అయినాయండి. ఆల్మోస్ట్ ఆ టైంలో 8% దాకా రిటర్న్స్ ఇచ్చేవి ఇవి. ఓకే, సో 8% ఎవ్రీ టైం మీరు ఒక 100 రూపాయలు ఇన్వెస్ట్ చేశారంటే సంవత్సరానికి 8 రూపీస్ ఆటోమేటిక్గా గవర్నమెంట్ ద్వారా మీ అకౌంట్లో పడిపోతుంది. సో జనాలు ఏం చేసేవాళ్ళు అంటే ఎవరి దగ్గర అయితే ఈ బాండ్స్ ఉన్నాయి, చాలా లిమిటెడ్గా ఈ బాండ్స్ అనేవి రిలీజ్ చేశారు. ఈ ఈటీఎఫ్స్ చాలా లిమిటెడ్గా రిలీజ్ చేశారు. ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళ దగ్గరికి చాలా మంది ఫోన్ చేసి మీ దగ్గర బాండ్ ఉన్నాయి, లైక్ ఈ ఈటీఎఫ్స్ ఉన్నాయని చెప్పి విన్నాం, బేస్డ్ ఆన్ బాండ్స్, మీరు మాకు అమ్మేస్తారా? నా దగ్గర ఉండేదన్నమాట. వెంటనే నేనేం చెప్పాను, అమ్మేస్తా అని చెప్పాను. ఎంత ఉంది అని అంటే 5,000, ఇంట్రెస్ట్ రేట్ ఎంత అంటే 8%. నాకు అమ్మేస్తామని అంటే ఓకే ఫైన్ అమ్మేస్తా అన్న, బట్ ఐ డిమాండెడ్ ఫర్ 5,500 దిస్ టైం. సో అలా మెల్లిగా దీని యొక్క ట్రేడబిలిటీ పెరిగిపోయింది, విత్ డిమాండ్ దీని ప్రైస్ కూడా పెరిగిపోయింది అనమాట. ఇప్పుడు 2019-2020 మధ్యలో. సో చాలా పాపులర్ బాండ్స్ భారత్ బాండ్స్. ఓకే, అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే జనాలకి ఫినాన్షియల్ అవేర్నెస్ లేదు. అందుకని చెప్పి మనం కామన్ పబ్లిక్ని మనం ఎక్కడ పంపిస్తున్నామండి? బ్రోకర్స్కి ఏదో నాలెడ్జ్ ఉంటుంది కదా అని చెప్పి బ్రోకర్స్ దగ్గర పంపిస్తున్నాం. అయితే నేను బ్రోకర్ దగ్గరికి వెళ్ళాను, బ్రోకర్ దగ్గర చెప్పా, అయ్యా నా దగ్గర 5,000 ఉన్నాయని చెప్పా. వెంటనే వాడు ఏం చెప్పాడు అని అంటే 5,000 ఉన్నాయి నీ దగ్గర, అయితే నీ దగ్గర ఉన్న 5,000తో నా దగ్గర ఈటీఎఫ్లు 1, 2, 3, 4 అలా మొత్తం నాకు ఒక 20 చూపించాడు. ఎన్ని చూపించాడు? 20 చూపించాడు. ఓకే, ఇందులో ఈ 13 అనేవి సెన్సెక్స్తో లింక్ అయి ఉన్నాయి, రిమైనింగ్ 7 అనేవి నిఫ్టీతో లింక్ అయి ఉన్నాయి. ఓకే, ఒకవేళ ఈ 13లో నువ్వు ఏది తీసుకున్నా సెన్సెక్స్ పెరిగితే నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు అమ్మి పెడతా, నీ డబ్బులు నీకు ఇచ్చేస్తా. ఈ 7లో నిఫ్టీ ఎప్పుడు పెరిగినా నువ్వు నా దగ్గరికి రా, అమ్మి పెడతా, నీకు డబ్బులు ఇస్తా అన్నాడు. బట్ ఈ 13లోనైనా నేను ఏదో ఒకటి ఎంచుకోవాలి కదా. ఎంచుకోవాలంటే నాకేం ఉండాలి? ఫినాన్షియల్ అవేర్నెస్. అది లేకే కదా. ఉంటే నేను ఆడి దగ్గరికి ఎందుకు వెళ్తా? డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేస్తా, యాప్ ఓపెన్ చేసి ఏ కంపెనీ షేర్స్ ఉన్నాయో చూస్తా, నెక్స్ట్ రోజు న్యూస్ పేపర్ చూసి ఒకవేళ న్యూస్ పేపర్లో ఎవడైనా ఫారెన్ ఇన్వెస్టర్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే డైరెక్ట్గా నేను కంపెనీలో ఇన్వెస్ట్ చేసేస్తా. లేదు కంపెనీ ఎత్తేసే ఛాన్సెస్ ఉన్నాయంటే వెంటనే అమ్మేస్తా. నాకు ఆ ఫినాన్షియల్ అవేర్నెస్ లేకే కదా బ్రోకర్ దగ్గరికి వెళ్ళింది.
ఒకవేళ మనకి నిజంగానే మన రిలేటివ్స్ ఎక్కువ అమ్మాయిలు బాగా ఉన్నారు మన ఫ్యామిలీలో, మన బ్రోకర్ దగ్గరికి వెళ్తామా? వెళ్ళాం. మనకి దిక్కులేదు కాబట్టే బ్రోకర్ దగ్గరికి వెళ్తాం, బిల్లుల బ్రోకర్ దగ్గరికి. ఇక్కడ సేమ్ ఫార్ములా, మనకి నాలెడ్జ్ లేదు కాబట్టే బ్రోకర్ దగ్గరికి వెళ్తున్నాం. స్టిల్ వాడేమో ఒక 13 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ఏదో ఒకటి ఎంచుకోమంటాడు. అందుకని చెప్పేసి ఈసారి గవర్నమెంట్ తీసుకొచ్చిన కాన్సెప్ట్ ఏంటి అని అంటే మ్యూచువల్ ఫండ్స్. సెబీ డిజైన్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్. ఓకే, రాసుకోండి. అసెట్స్ మేనేజ్మెంట్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. asset management company or mutual fund company. Mutual fund company, mutual fund company, asset management company or mutual fund company. Okay. ఫైన్. సి, ఇప్పుడు నా దగ్గర 5,000 ఉన్నాయి. నేను ఎవరి దగ్గరికి వెళ్ళా? బ్రోకర్ దగ్గరికి వెళ్ళా. వాడు నాకు ఒక 20 ఆప్షన్స్ చూపించాడు. నేను వాడి వైపు చూసి నవ్వుతూ, భయ్యా నీ మీద ఒట్టు, నాకు ఫైనాన్షియల్ అవేర్నెస్ లేదు. ఒకవేళ నువ్వు నాకు ఏమైనా హెల్ప్ చేయాలి అనుకుంటే ఈ 20లో ఏది బెస్టో నువ్వే చెప్పు, దాని మీద నేను ఇన్వెస్ట్ చేసుకుంటా అన్నాడు. వెంటనే బ్రోకర్ నా వైపు పైనుంచి కింద వరకు చూసి, అది నా పని కాదు, ఒకవేళ నీకు అదే కావాలి అనుకుంటే నువ్వు రాంగ్ ప్లేస్కి వచ్చావు, యూ హ్యావ్ టు గో టు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అన్నాడు. వెంటనే నేను అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ దగ్గరికి వెళ్ళా. మంచి లాభాలు వస్తాయని చెప్పి నవ్వుతూ ఫేస్ పెట్టుకొని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళానమాట. ఓకే, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఇక్కడ ఎవరుంటారు అని అంటే ఫండ్ మేనేజర్. ఎవరుంటాడు? ఫండ్ మేనేజర్. ఈ ఫండ్ మేనేజర్ ఇక్కడ ఉంటాడు. నేను వీడి దగ్గరికి వెళ్ళాను, నా దగ్గర 5,000 ఉన్నాయని చెప్పా. వెంటనే వాడు సూపర్, ఏం చేయాలి అన్నాడు. అలా కాదు, ఈ 5,000 నువ్వు నాకు మంచిగా రిటర్న్స్ చేసి ఇవ్వగలవా అని అన్నాడు. అంటే నేనేం చెప్పానంటే, నేను నీకు 5,000 ఇస్తాను, నాకు మంచి హ్యూజ్ రిటర్న్స్ కావాలి అన్నాను. వెంటనే వాడు ఏమన్నాడు అని అంటే, కుదరదు అన్నాడు. ఎందుకు అని అంటే, ఒకవేళ ఆ ఫార్ములా నా దగ్గర ఉంటే నీ మనీ ఎందుకు డబల్ చేస్తా, నా మనీయే డబల్ చేసుకుంటా అన్నాడు. విచ్ మీన్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వాల్వ్స్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ అసోసియేటెడ్ విత్ రిస్క్. ఓకే ఫైన్, నీ మాట నాకు అర్థమైంది. ఒకవేళ నావెందుకు చేస్తావు, నీది నువ్వే చేసుకుంటావు. ఓకే, ఈసారి నేను వెనక్కి తిరిగి మళ్ళీ ఒకసారి ఈ సెంటెన్స్ని రీఫ్రేమ్ చేసి, భయ్యా నేను నీకు 5,000 ఇస్తాను, వీటిని ఏమైనా పెంచడానికి నువ్వు ట్రై చేయగలవా అన్నాడు. వెంటనే ఎస్ ఐ కెన్ ట్రై అన్నాడు. ట్రై చేస్తానని చెప్పి వీడు ఏం చేశాడంటే, వీడి దగ్గర కూడా ఒక బాక్స్ ఉంది. ఓకే, ఏముంది? బాక్స్ ఉంది. ఆ బాక్స్లో ఈ 5,000 రూపీస్ డిపాజిట్ చేసేసాడు. ఏం చేశాడు? 5,000 రూపీస్ డిపాజిట్ చేసేసాడు. ఓకే, సో ఇది ఇండియాలో ఒక్కడు. ఓకే, ఇండియా పాపులేషన్ అంతా క్లోజ్ టు 150 crores. సో వీళ్ళందరూ ఇలానే చాలా మందికి ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉండదు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, వీళ్ళందరూ ఏఎంసీస్ దగ్గరికి వెళ్తారు, ఫండ్ మేనేజర్ని కలుస్తారు, ఫండ్ మేనేజర్కి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులన్నీ కూడా వీడు ఏం చేస్తాడు? ఈ బాక్స్లో పెడతాడు, ఈ బాక్స్లో పెడతాడు. ఎస్, సో దిస్ బాక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్. దిస్ బాక్స్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్. సో ఈ బాక్స్లో 2024లో వచ్చిన న్యూస్, యాక్సిస్ బ్యాంక్ దగ్గర 75,000 crores ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 75,000 crores. ఓకే, సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, మనం ఫస్ట్ నుంచి చదువుకుంటున్నామా QIIs, యాంకర్స్ అని. ఓకే, వీళ్ళు now they'll become QIIs and anchors. They'll go to SEBI and they'll get the certificate. Now they'll become qualified institutional investors. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ కస్టమర్కి ఒక మాట అయితే ఇచ్చారు,
నేను అట్లీస్ట్ ట్రై చేస్తాను ఈ డబ్బులు పెంచడానికి అని. సో వీళ్ళు ఏం చేస్తారని అంటే కంపెనీ దగ్గరికి వెళ్తారు. ఎగ్జాంపుల్ లాస్ట్ మన కంపెనీ ఉండేదిగా, నా కంపెనీ దగ్గరికి వచ్చారు. నువ్వు షేర్స్ రిలీజ్ చేస్తున్నావు అని విన్నాను అని అన్నారు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రిలీజ్ మై షేర్స్ ఇన్ ద మార్కెట్ అని చెప్పా. వెంటనే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు డైరెక్ట్గా ఓకే, నువ్వు ఒకవేళ డైరెక్ట్గా షేర్స్ రిలీజ్ చేసావంటే ఖచ్చితంగా నువ్వు ఎవరికి తెలియదు కాబట్టి నీ షేర్స్ అనేవి ఎవడు కొనడు. సో నువ్వేం చేస్తావనంటే ఒక పని చేయి, నీ షేర్స్ అనేవి నాకు అమ్మేసేయి, నీ షేర్స్ అనేవి నాకు అమ్మేసేయి. ఓకే, నీ షేర్స్ ఒకవేళ నాకు అమ్మేసావు అనుకో, నేను ఇప్పుడు ఏం చేస్తాను, నీ దానిలో ఇన్వెస్ట్ చేశాను అని చెప్పి నేను న్యూస్ వాళ్ళకి ఒక న్యూస్ పాస్ చేస్తాను. ఎవరికి? న్యూస్ పేపర్ వాళ్ళకి. వెంటనే న్యూస్ పేపర్ వాళ్ళు ఏం చేస్తారు, హెచ్డిఎఫ్సి ఆర్ యాక్సిస్ బ్యాంక్ హ్యాస్ ఇన్వెస్టెడ్ ఇన్ వినోద్ సార్స్ కంపెనీ. వెంటనే జనాలందరూ ఏమనుకుంటారు, ఎవరో వినోద్ సార్ కంపెనీ అంట, హెచ్డిఎఫ్సి ఇన్వెస్ట్ చేసిందంటే వీళ్ళలో మంచి ఊపుండి ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా యాప్ ఓపెన్ చేసి దిల్ చెక్ ఫర్ వినోద్ సార్స్ కంపెనీ. ఓకే, అయితే ఈ ప్రాసెస్ అంతా జరగాలి అని అంటే వీడు ముందే నాకు కొన్ని రూల్స్ చెప్తాడు. ఏంటి అని అంటే, నీ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది అంటే షేర్ది 300 ఉంది. ఓకే, అందులో నేను నీ దగ్గర నుంచి ఒక 50% కొనేస్తా. ఎంత కొనేస్తా? 50% ఆర్ 40% కొనేస్తా. కానీ ఈ 40% నువ్వు నాకు ఎంతకి ఇస్తావు అంటే 200కి ఇస్తావు. ఎంతకి ఇస్తావు? 200కి. నేను వెంటనే వెనక్కి తిరిగి ఎందుకు డిస్కౌంట్కి ఇవ్వాలి అని అంటే, బికాస్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ యువర్ షేర్స్ పాపులర్ ఇన్ ద మార్కెట్. నేను నీ షేర్స్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నాను అని అంటే యూ హ్యావ్ టు పే ఫర్ ద బ్రాండింగ్ అండ్ దిస్ ఈజ్ మై ప్రైస్ ఇన్ ద మార్కెట్. ఏంటది? డిస్కౌంటెడ్ ప్రైస్. కెన్ యూ కనెక్ట్ విత్ దెమ్? క్యూఐఎస్కి వాళ్ళు డిస్కౌంట్ ఎందుకు ఇస్తారో, క్యూఐఎస్కి మనీస్ ఎక్కడి నుంచి వస్తాయి అర్థమైందా? క్యూఐఎస్కి మనీ ఎక్కడి నుంచి వస్తుంది? మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్ నుంచి క్యూఐఎస్కి మనీ వస్తుంది. క్యూఐఎస్ నౌ దే విల్ గో టు కంపెనీస్, దే విల్ హ్యావ్ అ నెగోషియేషన్స్ విత్ ద కంపెనీస్. డిస్కౌంటెడ్ ప్రైస్లో షేర్స్ కొంటారు. కొన్న తర్వాత ఒక 3 months 6 months మార్కెట్లో హోల్డ్ చేస్తారు. హోల్డ్ చేసినప్పుడు వాళ్ళని ఏమని పిలుస్తాం? యాంకర్స్ అని పిలుస్తాం. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ షేర్స్ని అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వాళ్ళు 200కి కొన్నారు, అప్పటికి వీళ్ళు కొన్నారని పేరు వచ్చింది కాబట్టి షేర్ వాల్యూ పెరిగిపోతుంది. మార్కెట్లో ఒక 500 అయిపోతుంది. 500 అయిపోతే వీళ్ళు వెంటనే 6 months తర్వాత మార్కెట్లో షేర్స్ అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత వీళ్ళకి ఏమొస్తుంది? ప్రాఫిట్. ఎస్, ఓకే. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను? అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళాను. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి వెళ్ళాను. అక్కడ ఎవరున్నాడు? ఫండ్ మేనేజర్ ఉన్నాడు. ఫండ్ మేనేజర్ నా దగ్గర నుంచి మనీ తీసుకొని ఒక బాక్స్లో డిపాజిట్ చేశాడు. ఆ బాక్స్ ఏంటండి? మ్యూచువల్ ఫండ్. ఓకే, మ్యూచువల్ ఫండ్. ఈ మ్యూచువల్ ఫండ్స్ని తీసుకొని వీడేం చేశాడు అని అంటే షేర్స్ మీద, బాండ్స్ మీద, షేర్స్ ప్లస్ బాండ్స్ కాంబినేషన్ మీద, కొన్నిసార్లు వీడికి ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది కాబట్టి ఈటీఎఫ్స్ మీద ఇన్వెస్ట్ చేశాడు అనమాట. ఇన్వెస్ట్ చేసేటప్పుడు వీడు డైరెక్ట్గా కొన్నాడు. ఎలా కొంటాడు? డిస్కౌంటెడ్ ప్రైస్ మీద కొంటాడు. ఒక 6 months తర్వాత అమ్మేస్తాడు. అమ్మేసిన తర్వాత వాట్ ఈస్ గోయింగ్ టు గెట్? ప్రాఫిట్. ప్రాఫిట్ని బట్టి ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడు ఒక 100 rupees ఇన్వెస్ట్ చేశాడు అనమాట. వీడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అంటే 200. ఎంత వచ్చింది? 200. ఈ 100లో నాది 1 rupee అనుకో, నాకు ఎంత ఇస్తాడు? 2 rupees. ఎంత ఇస్తాడు? 2 rupees. ఆ ఇన్వెస్ట్మెంట్లో నీ ఇన్వెస్ట్మెంట్ ప్రపోర్షన్ ఎంతైతే ఉందో వచ్చిన ప్రాఫిట్ నుంచి అంత ప్రపోర్షన్ నీకు ప్రాఫిట్గా ఇస్తాడనమాట. ఇన్ రిటర్న్ నువ్వు వాడికి ఏమి ఇవ్వాలి అని అంటే కమిషన్. ఆ కమిషన్ ఏమంటాము అంటే ఎక్స్పెన్స్ రేషియో. ఏమంటాం? ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, సో ఇన్ రిటర్న్ వాడు నీకు ఏమి ఇస్తాడు? ప్రాఫిట్ ఇస్తాడు. మళ్ళీ నువ్వు రిటర్న్ ఏమి ఇస్తావు? ఎక్స్పెన్స్ రేషియో. అర్థమైందండి స్టోరీ? సింపుల్. ఎస్, ఎప్పుడైతే మనకి ఫినాన్షియల్ అవేర్నెస్ ఉండదో ఆ టైంలో విల్ గో టు ఏఎంసీస్లో ఫండ్ మేనేజర్ ఉంటాడు. ఫండ్ మేనేజర్ దగ్గర మంచి ఫినాన్షియల్ అవేర్నెస్ ఉంటుంది.
వీడు ఏం చేస్తాడు, ఫండ్ కలెక్ట్ చేస్తాడు ఫ్రమ్ ద జనరల్ పబ్లిక్, అండ్ ద కలెక్టెడ్ ఫండ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూచువల్ ఫండ్స్. దీన్ని యూజ్ చేసుకొని షేర్స్ కానీ, బాండ్స్ కానీ, డిబెంచర్స్ కానీ, కాంబినేషన్ కానీ, గవర్నమెంట్ ద్వారా రిలీజ్ చేయబడిన ఈటీఎఫ్స్ కానీ కొంటాడు. కొని ఏం సంపాదిస్తాడు, ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ లో షేర్ ఎవరికి ఇస్తాడు, కస్టమర్స్ ఇన్ ద రేషియో ఆఫ్ దేర్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇన్ రిటర్న్ వాళ్ళ దగ్గర నుంచి ఏం తీసుకుంటాడు, ఎక్స్పెన్స్ రేషియో. ఓకే, డయాగ్రామ్ వేసుకోండి, డిక్టేట్ చేస్తా. ఫాస్ట్. డన్. రైట్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్. ఒకవేళ లేకపోతే గ్యాప్ ఉంచుకోండి, వేసుకుందరు. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ బై AMCs, asset management companies, AMCs pools the funds of the investors. Mutual funds are instruments whereby AMCs pools 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 the funds of the investors with the help of fund manager, and it provides returns to them, Next point, AMC is managed by fund manager. AMC is managed by fund manager who charge a fee for their services, called as expense ratio. The fund collected is called as mutual fund. The fund collected is called as mutual fund. ఓకే, సో ఇక్కడతో ఈ స్టోరీ ఆపుదాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు మ్యూచువల్ ఫండ్ టైప్స్, అలానే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్, ఓకే, ఇవన్నీ ఒకసారి రేపు చూద్దాం. ఓకేనా? సో ఇవాళకి ఇక్కడ ఆపేద్దాం స్టోరీ, రేపు రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, చలో దెన్ బాయ్ ఫర్ టుడే. ఈరోజు రివిజన్ చేయించట్లా, రేపు మార్నింగ్ రేపు క్లాస్ స్టార్ట్ అవ్వగానే చేయిస్తాం. ఓకే.